ఓం శాంతి. డిసెంబర్ 15వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 28/2/2003 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సేవతో పాటు తోడుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి. కర్మాతీతంగా అవ్వాలనే తపన పెట్టుకోండి. ఈరోజు శివబాబా శాలిగ్రామాలైన తన పిల్లల జతలో తన మరియు పిల్లల అవతరణ యొక్క జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. ఈ అవతరణ యొక్క జయంతి ఎంత అద్భుతమైనది! తండ్రి పిల్లలకు మరియు పిల్లలు తండ్రికి పదమాపదం శుభాకాంక్షలనిస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు. వాహ్ బాబా వాహ్, వాహ్ శాలిగ్రామ ఆత్మలమైన మేము వాహ్ అనే పాటను పాడుతున్నారు. మీ ఈ జన్మదినము యొక్క స్మృతి చిహ్నమునే ద్వాపరము నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా జరుపుకుంటూ ఉన్నారు. భక్తులు కూడా భావనలో తక్కువగా ఏమీ లేరు, కానీ వారు భక్తులు, పిల్లలు కాదు. వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మీరు పూర్తి కల్పంలో ఒక్కసారి అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు. వారు ప్రతి సంవత్సరం వ్రతం ఉంచుకుంటారు. వ్రతాన్ని ఉంచుకుంటారు మరియు వ్రతాన్ని తీసుకుంటారు కూడా. మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు. వారు మిమ్మల్ని కాపీ చేశారు, కానీ మీరిచ్చే మహత్వము మరియు వారి స్మృతి చిహ్న మహత్వములో తేడా ఉంది. వారు కూడా పవిత్రతా వ్రతాన్ని తీసుకుంటారు, కానీ ప్రతి సంవత్సరం కేవలం ఒక రోజు కొరకు మాత్రమే వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ కూడా జన్మ తీసుకుంటూనే ఒకేసారి పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు కదా. తీసుకున్నారా లేక తీసుకోవాలా? తీసేసుకున్నారు కదా. మీరు ఒకేసారి తీసుకున్నారు. వారు ప్రతి సంవత్సరం తీసుకుంటారు. అందరూ తీసుకున్నారా? కేవలం బ్రహ్మచర్యమే కాదు, సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. పాండవులు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారా? లేకుంటే కేవలం బ్రహ్మచర్యమే సరిపోతుందా? బ్రహ్మచర్యం అనేది పునాది, కానీ కేవలం బ్రహ్మచర్యమే కాక దీనితో పాటు మరో 4 కూడా ఉన్నాయి. ఆ 4 కొరకు కూడా వ్రతం తీసుకున్నారా లేక కేవలం ఒకదాని కోసమే తీసుకున్నారా? చెక్ చేసుకోండి. క్రోధం చేసుకోవచ్చనే అనుమతి అయితే ఉంది కదా. అనుమతి లేదా? కొద్దిగా క్రోధం చేసుకోవాల్సే వస్తుంది కదా. చేసుకోవాల్సిన అవసరం రాదా? పాండవులు చెప్పండి, క్రోధం చేసుకునే అవసరం రాదా? చేసుకోవాల్సి వస్తుంది కదా. బాబ్దాదా చూశారు, క్రోధము మరియు దాని సాథీలన్నింటినీ అనగా మహాభూతాలపైనే త్యాగం చేశారు. కానీ ఎలాగైతే మాతలకు ప్రవృత్తిలోని వారికి పెద్ద పిల్లలపై అంత ప్రేమ ఉండదు, మోహముండదు, కానీ మనవళ్ళు ముని మనవలపై చాలా ప్రేమ ఉంటుంది కదా. చిన్న పిల్లలు చాలా ప్రియమనిపిస్తారు. బాబ్దాదా కూడా ఏం చూశారంటే పిల్లలకు కూడా పంచవికారాలనే మహాభూతాల యొక్క మహారూపాలపై ప్రేమ తగ్గిపోయింది.
కానీ ఈ వికారాల చిన్న చిన్న పిల్ల పాపలు అనగా ఏవైతే అంశమాత్రంగా వంశమాత్రంగా ఉన్నాయో వాటిపై ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా ప్రేమ ఉంది. ప్రేమ ఉందా? అప్పుడప్పుడు ప్రేమ అయితే కలుగుతుంది. కలుగుతుంది కదా. మాతలు కలుగుతుందా? డబల్ విదేశీయులకు క్రోధం రాదా? చాలామంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారో వినిపించేదా? ఒకవేళ వినిపిస్తే ఈరోజు వాటిని వదిలేయాల్సి వస్తుంది. తయారుగా ఉన్నారా? వదిలేందుకు తయారుగా ఉన్నారా? లేకుంటే ప్రతి సంవత్సరం ఫైలులో కాగితం జమ చేసినట్లు మరొక కాగితం జమ చేస్తారా? తండ్రి వద్ద మీ ప్రతిజ్ఞల ఫైల్స్ చాలా చాలా పెద్దవిగా అయిపోయాయి. అలా ఇప్పుడు కూడా ప్రతిజ్ఞ యొక్క మరొక కాగితాన్ని ఆ ఫైలులో కలపరు కదా. ఫైనల్ చేస్తారా లేక ఫైలులో వేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? టీచర్లు ఏం చేస్తారు? ఫైనల్ చేస్తారా? చేతులెత్తండి. ఊరకే ప్రతిజ్ఞ చేయకండి. తర్వాత బాబ్దాదా కొద్దిగా రూపాన్ని ధారణ చేస్తారు. సరేనా? డబల్ విదేశీయులు ఫైనల్ చేస్తారా? ఫైనల్ చేసేవారు చేతులెత్తండి. టీవీలో చూపించండి. చేతిని చిన్నదిగా ఎత్తేవారు త్రేతాయుగీలు. చేతిని పెద్దదిగా ఎత్తండి. మంచిది. తండ్రి మరియు పిల్లల మధ్య వార్తాలాపం ఎలా ఉంటుందో వినండి. బాబ్దాదా చిరునవ్వుతూ ఉంటారు. క్రోధం ఎందుకు చేసుకున్నారని బాబా అడుగుతారు. అందుకు పిల్లలు, నేను కోపం చేసుకోలేదు, కానీ నాకు కోపం తెప్పించారని అంటారు. నేను చేసుకోలేదు, కానీ నాకు తెప్పించారని అంటారు. ఇప్పుడు తండ్రి ఏమనాలి? ఇంకా ఏమంటారంటే, ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీకు కూడా కోపం వచ్చేసేది. ఇలా మధురాతి మధురమైన మాటలను మాట్లాడతారు కదా. మీరు నిరాకారం నుండి సాకార తనువును తీసుకొని చూడండని కూడా అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మధురమైన పిల్లలను తండ్రి ఏమనాలి? అయినప్పటికీ తండ్రి దయాహృదయులుగా అవ్వాల్సే వస్తుంది. మంచిది, ఇప్పుడు క్షమిస్తున్నాను, కానీ ఇక ముందు చేయకండని అంటారు. కానీ చాలా మంచి మంచి జవాబులు ఇస్తారు. బ్రాహ్మణులైన మీకు అన్నింటికంటే పెద్ద అలంకరణ పవిత్రత. అందుకే మీ చిత్రాలను ఎంతగానో అలంకరిస్తారు. ఇది మీ పవిత్రత యొక్క స్మృతి చిహ్న అలంకారము. పవిత్రత అంటే సంపూర్ణ పవిత్రత, అంతేగాని పని నడిపించే పవిత్రత కాదు. సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితానికి అన్నిటికంటే పెద్ద ఆస్తి, రాయల్టీ మరియు పర్సనాలిటీ. అందుకే భక్తులు కూడా ఒక రోజు కోసం పవిత్రతా వ్రతాన్ని ఉంచుకుంటారు. ఇందులో మిమ్మల్ని కాపీ చేశారు. రెండవది ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు. ఆహార పానీయాల వ్రతము కూడా అవసరమే. ఎందుకు? బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా. మధువనానికి వచ్చే ఫారం నింపించేటప్పుడు ఆహార పానీయాల శుద్ధత గురించి కూడా ఫారంలో నింపిస్తారు కదా. మరి ఆహార పానీయాల వ్రతము పక్కాగా ఉందా?
పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు కచ్చాగా అయిపోతుందా? డబల్ విదేశీయులది డబల్ పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఈరోజు కొద్దిగా తినేస్తాంలే అని కొద్దిగా ఢీలా చేసేస్తున్నారా? అలా చెయ్యరాదు. ఆహార పానీయాల విషయంలో పక్కాగా ఉన్నారు. కనుకనే భక్తులు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు. మూడవది జాగరణ యొక్క వ్రతాన్ని తీసుకుంటారు. రాత్రంతా మేల్కొని ఉంటారు కదా. బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే వ్రతాన్ని తీసుకుంటారు. మధ్య మధ్యలో అజ్ఞాన నిద్ర రావడం లేదు కదా. భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తున్నారంటే మీరు పక్కాగా ఉన్నారు కనుకనే కాపీ చేస్తున్నారు. ఎప్పుడూ కూడా అజ్ఞాన నిద్ర అనగా బలహీనత యొక్క, సోమరితనం యొక్క, నిర్లక్ష్యం యొక్క నిద్ర రాకూడదు. లేకుంటే కొద్ది కొద్దిగా కునికిపాట్లు వచ్చినా పర్వాలేదా? కునికిపాట్లు పడుతున్నారా? అమృత వేళలో చాలామంది కునికిపాట్లు పడుతూ ఉంటారు, తూగుతారు. కానీ భక్తులు మా స్మృతి చిహ్నంలో ఏమేం కాపీ చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి. వారు ఎంత పక్కాగా ఉంటారంటే ఏది ఏమైపోయినా వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఈరోజు భక్తులు ఆహార పానీయాల వ్రతం కూడా ఉంచుకుంటారు. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? పిక్నిక్ చేసుకుంటారా? వారు వ్రతాన్ని ఉంచుకుంటారు, మీరు పిక్నిక్ చేసుకుంటారు. కేక్ కట్ చేస్తారు కదా. మీరు పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరు జన్మిస్తూనే వ్రతాన్ని తీసేసుకున్నారు కనుక ఈరోజు పిక్నిక్ చేసుకుంటారు. బాబ్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? మీకైతే తెలిసే ఉంటుంది. చాలా మంచి సంకల్పాలను చేస్తారు. ఎంత మంచి సంకల్పాలు చేస్తారంటే వాటిని విని విని బాబ్దాదా సంతోషిస్తారు. సంకల్పాలు చేస్తారు, కానీ తర్వాత ఏమవుతుంది? సంకల్పాలు బలహీనంగా ఎందుకవుతున్నాయి? మీరు కోరుకుంటారు కూడా, ఎందుకంటే తండ్రిపై చాలా ప్రేమ ఉంది. పిల్లలందరికీ బాబ్దాదాపై హృదయపూర్వక ప్రేమ ఉందని తండ్రికి కూడా తెలుసు. ప్రేమ విషయంలో 100% ఏమిటి, అంతకంటే ఎక్కువే ఉందని అందరూ చేతులెత్తుతారు. ప్రేమలో అందరూ పాస్ అయ్యారని తండ్రి కూడా అంగీకరిస్తారు. కానీ తర్వాత ఏమిటి? కానీ అనేది ఉందా లేదా? కానీ అనేది వస్తుందా రాదా? పాండవులు చెప్పండి. మధ్య మధ్యలో కానీ అనేది వస్తుందా? లేదు అని చెప్పడం లేదంటే అవుననే అర్థం. బాబ్దాదా మెజారిటీ పిల్లలలో ఒక విషయాన్ని గమనించారు. ప్రతిజ్ఞ బలహీనంగా అవ్వడానికి ఒక్కటే కారణము, అది కూడా ఒక్కటే శబ్దము. ఆ ఒక్క శబ్దమేదో ఆలోచించండి. ఆ ఒక్క మాట ఏదో టీచర్లు చెప్పండి, పాండవులు చెప్పండి. స్మృతిలోకి వచ్చేసింది కదా. ఆ ఒక్క శబ్దము నేను. అభిమానం యొక్క రూపంలో కూడా నేను అనేది వస్తుంది. బలహీనంగా చేయడంలో కూడా నేను అనేది వస్తుంది. నేను ఏం చెప్పానో, నేను ఏది చేశానో, నేను ఏదైతే అనుకున్నానో అదే కరెక్ట్, అదే జరగాలి.
ఇలా అనుకోవడమే అభిమానం యొక్క నేను. ఈ నేను అనేది ఎప్పుడైతే పూర్తి అవ్వదో అప్పుడు బలహీనత రూపంలో కూడా నేను అనేది వస్తుంది. నేను చెయ్యలేను, నేను నడవలేను, చాలా కష్టమని అనుకుంటారు. దేహాభిమానం యొక్క నేను అనేది మారిపోవాలి. నేను అనేది స్వమానాన్ని కూడా గుర్తు ఇప్పిస్తుంది మరియు నేను అనేది దేహాభిమానంలోకి కూడా తీసుకొస్తుంది. నేను అనేది మనసును బలహీనంగా కూడా చేస్తుంది మరియు నేను అనేది మనసును సంతోషంగా కూడా చేస్తుంది. అభిమానం యొక్క గుర్తు ఏమిటో తెలుసా? ఎవరిలోనైనా ఒకవేళ దేహాభిమానం యొక్క అభిమానము అంశమాత్రంగా ఉన్నా దానికి గుర్తు ఏమిటి? వారు తమ అవమానాన్ని సహనం చేయలేరు. అభిమానం అనేది అవమానాన్ని సహనం చేయించదు. ఇది సరైనది కాదు. కొద్దిగా నిర్మాణంగా అవ్వండని ఎవరైనా కొద్దిగా తెలిపించినా వారికి అవమానంగా అనిపిస్తుంది. ఇదే అభిమానానికి గుర్తు. బాబ్దాదా వతనంలో నవ్వుకున్నారు. పిల్లలు శివరాత్రి సందర్భంగా అక్కడక్కడ ఉపన్యసిస్తారు. ఇప్పుడైతే చాలా ఉపన్యసిస్తున్నారు కదా. అందులో పిల్లలు చెప్పే ఒక పాయింట్ బాబ్దాదాకు గుర్తుకొచ్చింది. అందులో పిల్లలు ఏమని చెప్తారంటే శివరాత్రికి మేకను బలి ఇస్తారు. ఎందుకంటే అది మే అని అంటూ ఉంటుంది. అలా ఇప్పుడు మీరు కూడా శివరాత్రికి నేను అనే దానిని బలి ఇవ్వండి. అది విని విని బాబ్దాదా నవ్వుకుంటారు. అయితే ఈ నేను అనే దానిని మీరు కూడా బలి ఇవ్వండి. సమర్పణ చేయగలరా? పాండవులు చేయగలరా? డబల్ విదేశీయులు చేయగలరా? సంపూర్ణ సమర్పణ చేస్తారా లేక కేవలం సమర్పణ చేస్తారా? సంపూర్ణ సమర్పణ చేయాలి. ఈరోజు బాబ్దాదా జెండా ఎగురవేసే సమయంలో ఎప్పటిలాగా ఊరకే ప్రతిజ్ఞ చేయించరు. ప్రతిజ్ఞ చేసి ఫైల్లో మరొక కాగితాన్ని జమ చేయాల్సి వచ్చేలాంటి ప్రతిజ్ఞను చేయించరు. దాదీలు ఏమని భావిస్తున్నారు? ఈరోజు కూడా అలాంటి ప్రతిజ్ఞ చేయించాలా? ఫైనల్ చేస్తారా లేక ఫైలులో జమ చేస్తారా? చెప్పండి. ఫైనల్ చేయించండి. ధైర్యముందా? వినడంలో నిమగ్నమైపోయారు. చేతులు ఎత్తడం లేదు. రేపు ఏమీ జరగదు కదా. రేపు మాయ చక్కర్ వేసేందుకు వస్తుంది. మాయకు కూడా మీపై ప్రేమ ఉంది కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా అట్టహాసంగా సేవా ప్లాన్లు తయారు చేస్తున్నారు. సేవను జోరుగా అట్టహాసంగా చేయడం అనగా సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావడం. ఉపన్యసించి వచ్చేశామని అనుకోకండి. కానీ మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారు. సేవ బాగా చేస్తున్నారు. బాబ్దాదా సంతోషిస్తున్నారు. సమయం సమీపానికి వస్తోందని బాబ్దాదా చూస్తున్నారు. మీరు తీసుకొస్తున్నారు. ఊరకే 1,00,000 మందిని పోగు చేయలేదు. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చారు. ఇప్పుడు గుజరాత్ వారు చేశారు. బొంబాయి వారు చేస్తారు. ఇంకా ఇతరులు కూడా చేస్తున్నారు.
1,00,000 మంది కాకపోయినా 50,000 మంది చేరినా పర్వాలేదు. సందేశమైతే ఇస్తున్నారు. కానీ సందేశంతో పాటు సంపన్నత యొక్క ఏర్పాట్లు కూడా చేస్తున్నారా? తయారీలు చేస్తున్నారా? వినాశనాన్ని పిలుస్తున్నారు కనుక తయారుగా ఉన్నారా? ఇప్పుడు త్వరగా ప్రత్యక్షత జరగాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలని దాది ప్రశ్నించారు. బాబ్దాదా చెప్తున్నారు, ప్రత్యక్షత అనేది సెకండ్ యొక్క విషయం. కానీ ప్రత్యక్షతకు ముందు స్థాపన చేసేవారు ఎవరెడీగా ఉన్నారా అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు. పరదా తెరవమంటారా? లేక కొందరు చెవులను కొందరు తలను అలంకరించుకుంటూ ఉంటారా? తయారుగా ఉన్నారా? ఎప్పటికి తయారవుతారో తేదీ చెప్పండి. ఎలాగైతే ఇప్పుడు సేవ కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నారు కదా, ఈ నెలలోపల సందేశం ఇవ్వాలని అనుకున్నారు కదా, అలా అందరూ ఎవరెడీగా ఉండాలి. తక్కువలో తక్కువ 16,000 మందైనా ఎవరెడీగా ఉండాలి. 9 లక్షల విషయం వదిలేయండి. 16,000 మందైనా తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చప్పట్లు కొట్టమంటారా? తయారుగా ఉన్నామని ఊరకే చెప్పడం కాదు. మీరు రెడీగా అయిపోతే బాబ్దాదా టచ్ చేస్తారు, చప్పట్లు కొడతారు. ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది. సైన్స్ వారు తమ పనిని ప్రారంభించేస్తారు. ఆలస్యమేమీ లేదు. అన్నీ తయారుగా ఉన్నాయి. 16,000 మంది తయారుగా ఉన్నారా? తయారేనా? అయిపోతారా? మీకే బాగా తెలుసు. ఇది మిమ్మల్ని మీరు తప్పించుకునే జవాబు. 16,000 మంది రెడీగా సంపూర్ణ పవిత్రతతో సంపన్నంగా అయిపోయారనే రిపోర్టు రావాలి. బాబ్దాదాకు చప్పట్లు కొట్టడంలో ఆలస్యమేమీ అవ్వదు. మీరు తేదీ చెప్పండి, మీరు తేదీ ఇవ్వండి, అందరినీ అడగండి. చూడండి, ఇదైతే తప్పకుండా జరగాల్సిందే. కానీ నేను అనే మాటను సంపూర్ణ పరివర్తన చేసుకున్నప్పుడే బాబా వెంట వెళ్తారు. లేకుంటే వెనుక వెళ్ళాల్సి వస్తుంది. అందుకే బాబ్దాదా ఇప్పుడే గేటు తెరవడం లేదు. ఎందుకంటే అందరూ తోడుగా వెళ్ళాలి. గేటు తెరిచే తేదీ చెప్పమని బ్రహ్మబాబా పిల్లలందరినీ అడుగుతున్నారు. గేటు తెరవాలి కదా, వెళ్ళాలి కదా. ఈ రోజును జరుపుకోవడం అంటే తయారవ్వడం. కేవలం కేక్ కట్ చేయడమే కాదు, కానీ నేను అనే దానిని సమాప్తం చేయాలి. ఆలోచిస్తున్నారా లేక ఆలోచించేశారా? ఎందుకంటే అమృత వేళలో బాబ్దాదా వద్దకు అందరి చాలా వెరైటీ సంకల్పాలు చేరుకుంటాయి. కనుక మీరే పరస్పరంలో చర్చించుకొని బాబాకు తేదీ చెప్పండి. ఎప్పటి వరకు తేదీని ఫిక్స్ చేయరో అప్పటి వరకు ఏ కార్యము జరగదు. మొదట మహారథులు పరస్పరంలో చర్చించి తేదీని ఫిక్స్ చేయండి. తర్వాత అందరూ ఫాలో చేస్తారు. ఫాలో చేసేవారు తయారుగానే ఉన్నారు. మీ ధైర్యంతో వారికి మరింత బలం లభిస్తుంది. ఎలాగైతే ఇప్పుడు ఉమంగ ఉత్సాహాలను ఇప్పించడం ద్వారా తయారైపోయారు కదా, అదేవిధంగా సంపన్నంగా తయారయ్యే ప్లాన్ను తయారు చేయండి.
కర్మాతీతంగా అవ్వాల్సిందే అనే తపనను పెట్టుకోండి. ఏది ఏమైపోయినా తయారవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, జరగాల్సిందే. సైన్స్ వారి ధ్వని, వినాశనం చేసేవారి ధ్వని తండ్రి చెవులకు చేరుకుంటుంది. వారు కూడా ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారని అంటున్నారు. అడ్వాన్స్ పార్టీ వారు కూడా తేదీని ఫిక్స్ చేయండి, తేదీని ఫిక్స్ చేయండి అని అంటున్నారు. బ్రహ్మా బాబా కూడా తేదీని ఫిక్స్ చేయమని అంటున్నారు. కనుక ఈ మీటింగ్ చేయండి. బాబ్దాదా ఇప్పుడింత దుఃఖాన్ని చూడలేకున్నారు. మొదట శక్తులైన మీకు మరియు దేవతా రూపంలోని పాండవులకు దయ కలగాలి. ఎంతగా పిలుస్తున్నారు. ఇప్పుడు వారి పిలుపుల ధ్వని మీ చెవులలో మారుమ్రోగాలి. సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రాం చేస్తారు కదా. ఇప్పుడు భక్తుల పిలుపు కూడా వినండి, దుఃఖితుల పిలుపు కూడా వినండి. సేవలో నెంబరు బాగుంది. దీనికైతే బాబ్దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. గుజరాత్ వారు నెంబర్ 1 తీసుకున్నారు. కనుక శుభాకాంక్షలు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వారి పిలుపులను వినండి. పాపం ఆ అభాగ్యులు చాలా పిలుస్తున్నారు, ప్రేమతో పిలుస్తున్నారు, తపిస్తున్నారు. సైన్స్ వారు కూడా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలని చాలా అరుస్తున్నారు, పిలుస్తున్నారు. ఈరోజు భలే కేక్ కట్ చేయండి. రేపటి నుండి వారి పిలుపులు వినండి. జరుపుకోవడం అనేది సంగమయుగంలోని మనోరంజనము. ఒకవైపు జరుపుకోవాలి, మరొక వైపు ఆత్మలను తయారు చేయాలి. మంచిది. కనుక ఏం విన్నారు? దుఃఖితులపై కొద్దిగా దయ చూపించండి అని మీ పాట ఉంది కదా. మీరు తప్ప మరెవ్వరూ దయ చూపించలేరు. కనుక ఇప్పుడు సమయ ప్రమాణంగా మాస్టర్ దయాసాగరులుగా అవ్వండి. స్వయం పైన కూడా దయ చూపించుకోవాలి మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి. ఇప్పుడు ఈ స్వరూపం యొక్క లైట్ హౌస్గా అయ్యి భిన్న భిన్న లైట్స్ యొక్క కిరణాలను ఇవ్వండి. పూర్తి విశ్వంలోని అప్రాప్తి ఆత్మలందరికీ కొద్దిగానైనా ప్రాప్తిని కలిగించే కిరణాలను ఇవ్వండి. సాక్షాత్ తండ్రి సమాన మూర్తులైన శ్రేష్ఠ ఆత్మలందరికీ సదా ఉమంగ ఉత్సాహాలలో ఉండే తండ్రి సమీప ఆత్మలకు, సదా ప్రతి అడుగు తండ్రి సమానంగా వేసే పిల్లలకు, నలువైపులా బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలకు ప్రాప్తులైన పిల్లలకు, సదా ఏకాగ్రతా శక్తితో సంపన్న ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు పదమాపదం రెట్ల జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క పదమాపదం రెట్ల జన్మదిన శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు మరియు నమస్తే. ప్రియమైన అవ్యక్త బాబ్దాదా తమ హస్తాలతో శివధ్వజాన్ని ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు అందరూ తమ జన్మదినం యొక్క శుభాకాంక్షలను ఇచ్చారు మరియు తీసుకున్నారు. జెండాను కూడా ఎగరేశారు. కానీ ఇప్పుడు విశ్వమనే గ్లోబుపై సర్వాత్మలు నిలబడి మీ అందరి ముఖాలలో తండ్రి జెండాను చూసే రోజును త్వరగా తీసుకురావాలి. వస్త్రంతో తయారైన జెండా అయితే నిమిత్త మాత్రంగా ఉంది. కానీ ఒక్కొక్క పుత్రుని ముఖము
తండ్రి చిత్రాన్ని చూపించాలి. ఇలాంటి జెండాను ఎగరేయాలి. ఆ రోజును కూడా చాలా 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 త్వరగా తీసుకురావాలి. ఆ రోజు రావాలి రావాలి. ఓం శాంతి. వరదానము: హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉండి సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ. వివరణ: బ్రహ్మబాబా కర్మ యొక్క బంధనము నుండి ముక్తంగా అతీతంగా అయ్యే రుజువుని ఇచ్చారు. సేవతో స్నేహం తప్ప ఇక ఏ బంధనము లేదు. సేవలో ఏవైతే హద్దు యొక్క రాయల్ కోరికలు ఉంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి. సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా ఉంటారు. ఎలాగైతే దేహబంధనము, దేహ సంబంధాల బంధనము ఉందో అలా సేవలో స్వార్థం కూడా ఒక బంధనమే. ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి. స్లోగన్: ప్రతిజ్ఞలను ఫైలులో ఉంచకండి, ఫైనల్ చేసి చూపించండి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషంగా మూలవతనం యొక్క లోతైన శాంతిని అనుభవం చేయండి. మనసు బుద్ధిని ఏకాగ్రం చేసి జ్వాలా స్వరూపంలో స్థితమై సంపన్నత మరియు సంపూర్ణతను అనుభవం చేయండి. ఓం శాంతి.